భారతదేశంలోని కొందరు కుల వివక్షత అనే అహంకార ధోరణి చూపడం ద్వారానే నా హిందూ బంధువులు మతం మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సామాజిక సమరత రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్. కరీంనగర్ విశ్వశాంతి హై స్కూల్లో హిందూ సమ్మేళన సమితి మంకమ్మతోట ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సామాజిక సమరత రాష్ట్ర కన్వీనర్ అప్పల ప్రసాద్, సామాజిక సమరత రాష్ట్ర మహిళా ప్రముఖ్ కారెడ్ల రుక్మిణీలు ముఖ్య అతిథులుగా హాజరై హిందూ బంధువులను ఉద్దేశించి ప్రసంగించారు. మొదటిగా వేదిక వద్ద ఏర్పాటు చేసిన భారతమాత సంతు సేవలల్ చిత్రపటాలకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ తల్లులు చిన్ననాటి నుండే పిల్లలకు ఉగ్గుపాలతో పాటు రామాయణ, మహాభారతం, భాగవతం లాంటి కథలు చెప్పాలని, ఈ కథలను విని నేర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి కష్టాలు వచ్చినా తట్టుకుని కుటుంబం కోసం, దేశం కోసం పిల్లలు కష్టపడతారని, ఆ పిల్లలే రేపటి భారత ఆస్తి అని పేర్కొన్నారు. దేశం కోసం ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి వీరుని అందించిన మాతా జీజియాబాయిని ఆదర్శంగా తీసుకోవాలని మాతృమూర్తులకు సూచించారు. కారణంగా మీ అకృత్యాల కారణంగా మీ ఎంతదాని కారణంగా ఇక్కడ మీ గుర్ర కులం పేరుతో విరవీరేటువంటి కారణంగా ఒక 25 కోట్ల మంది మతం మారి మీపై కత్తి తీస్తున్నారే, మీ వాళ్ళు కాదా? ఏ క్రైస్తవులు 10 కోట్ల మంది మన దేశంలో ఉన్నారో వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఇంగ్లాండ్ నుంచి వచ్చారా? స్పెయిన్ నుంచి, పోర్చుగీస్ నుంచి వచ్చారా? రాలేదే. వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఎందుకు మతం మారారు? తెలియకుండానే మన అహంకారాల కారణంగా, మన ఇగోల కారణంగా, మన అజ్ఞానం కారణంగా నెమ్మదిగా మన వాళ్ళని మనం శత్రువులుగా తయారు చేసి చివరికి వాళ్ళకే భయపడి మనం బిల్డింగ్లు లేకపోతే బస్తీలు, కాలనీలు మనం ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం దేశంలో మిత్రులారా. అందుకే చివరికి ఒకే ఒక దేశం, మన హిందూ దేశం. ఇది కూడా మనం కాపాడుకోకపోతే ఇక దేశం లేదమ్మా, ఒకటే దేశం. అందుకోసమే హిందూ సమ్మేళనం, ఇది హిందూ సమ్మేళనం, దేశాల హిందూ సమ్మేళనం. పిల్లలకి ఉగ్గు పాలతోటి కథలు చెప్పాలి. ఎలాంటి కథలు చెప్పాలంటే రామాయణంలోని పాత్రలని మనకు పిల్లలకి చెప్తే, మరి త్రేతాయుగంలో ఉన్నటువంటి రాముణ్ణి లక్షల సంవత్సరాలైనా కూడా మనం ఎందుకు ఆరాధిస్తున్నామంటే ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణాలే. కాబట్టి తల్లులందరూ కూడా రామాయణం చెప్పాలి. భారతం ఎందుకు చెప్పాలంటే కౌరవులాగా ఉండకూడదు, పాండవులాగా ఉండాలి అనేటువంటి విషయాన్ని పిల్లలు తెలుసుకోవడం కోసము. మరి భాగవతాన్ని ఎందుకు చెప్పాలంటే భక్తుల యొక్క కథలు చెప్పడం వల్ల పిల్లలకు విలువలు అనేటువంటి ప్రమాణంగా తీసుకుంటారు. కాబట్టి రామాయణ, భారత, భాగవత కథల్ని చెప్పడమే కాకుండా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీతను చెప్పడానికి శక్తి లేకపోయినా భగవద్గీత యొక్క పూర్తి సారాంశం ఒకటే ఒక వాక్యంలో ఉంది. కాబట్టి బీ ఫియర్లెస్, అధైర్యపడకూడదు అనేటువంటి సందేశాన్ని కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన విధంగానే అమ్మ పిల్లలకి ఇచ్చినట్లయితే హిందూ సమాజం ఏర్పడడంలో, హిందూ సామ్రాజ్యం ఏర్పడడంలో ఎలాంటి సందేహం లేదని నేను భావిస్తున్నాను.